ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్, చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, ఒక ఎగ్జాంపుల్గా ఒక టాపిక్ ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి. ఈ 10,000 రూపాయలని నేను ఒక 1 కోటి రూపాయలుగా మలచుకోవాలి అంటే ఎటువంటి ఉన్నతమైన పద్ధతి అయినా, జెన్యూన్ అయినా మంచి మార్గాలు ఉన్నాయంటారు? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకు అసలు అవైలబుల్గా ఉండొచ్చు అంటారు? పద్ధతిగా మన దగ్గర ఉన్న 10,000 రూపాయలని 1 కోటి రూపాయలుగా మార్చుకోవాలి అంటే ఉన్నతమైన మార్గాలు అసలు ఏమున్నాయంటారు? అంటే యాక్చువల్గా మీ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ హై రిటర్న్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటారు. ఓకే, సో బేసిక్గా నేను 20% రిటర్న్ ఎక్కువ, 15% రిటర్న్ ఎక్కువ అంటే మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్గా నెంబర్ పెద్దది 20 అని చెప్తారు. 20 అని చెప్తారు. ఇప్పుడు ఇది అర్థం అవ్వడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, సపోజ్ మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, మీకు 5 years వెయిట్ చేశారు, 20% రిటర్న్ వచ్చింది అనుకోండి మీకు. ఓకే, మీ 1,00,000 రూపాయలు కాస్త 2,48,000 అవుతాయి, 2,48,000 అవుతాయి 5 yearsలో. 5 yearsకి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ 1,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు మీరు, 15% రిటర్న్ వచ్చింది. కానీ మీరు ఈసారి 10 years ఉన్నారు, 5 years లేరు. ఓకే, 15% చొప్పున మీ 1,00,000 కాస్త 4,04,000 అయింది. ఓకే, మీరు చూడండి, ఇంతకుముందు అడిగినప్పుడు 20% రిటర్న్ ఎక్కువ అన్నారు మీరు. ఓకే, నెంబర్ వైజ్గా చూస్తే 15 కంటే 20 ఎక్కువే. కానీ మీకు హయ్యెస్ట్ రిటర్న్ రావాలి అంటే 2,50,000 కాదు, నాకు 4 లక్షల రిటర్న్ రావాలి అనుకుంటే కనుక మీరు పట్టుకోవాల్సింది రిటర్న్స్ని కాదు, మీరు పట్టుకోవాల్సింది టెన్యూర్ని, సమయాన్ని. సో ఎంత ఎక్కువ సమయం, ఎంత లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్ చేస్తామో మనకంత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంపౌండింగ్ రిటర్న్ ఫార్ములా ఏంటి? R/100 ఓకే, మనం ఏం చేస్తున్నాము? ఆర్ని పట్టుకుంటున్నాం, రిటర్న్స్ని పట్టుకుంటున్నాం. మనం ఏం చేయాలి? దాని పవర్ ఎక్కడుంది? T అంటే టెన్యూర్, సమయాన్ని వెచ్చించాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి హయ్యెస్ట్ రిటర్న్స్, ప్రపంచంలోనే హయ్యెస్ట్ రిటర్న్స్ వర్కౌట్ అయిన ఒక ఇన్వెస్టర్ పేరేంటండి? వారెన్ బఫెట్ కదా. ఎవరైనా అదే ఎగ్జాంపుల్ తీసుకుంటారు కదా. ఆయన ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఆయన 11 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఏజ్ 30 yearsలో ఉన్నప్పుడు ఆయన దగ్గర $1 million, ఆయన కంప్లీట్ నెట్వర్త్ వచ్చేసి $1 million. ఓకే, ఈ $1 million $1 billion అవ్వడానికి 26 సంవత్సరాలు పట్టింది. ఆయన వయస్సు 30 సంవత్సరాలలో ఆయన దగ్గర $1 million ఉంటే, అంటే ఆయన ఏజ్ 56 years వచ్చి 56 సంవత్సరాలు వచ్చేసరికి $1 billion అయింది. ఓకే, అంటే చూడ్డానికి ఏంటంటే 1 billion అయిపోయిందంట, హైయెస్ట్ రిటర్న్ కనిపిస్తుంది మనకు. రిటర్న్స్ చూస్తాం, ఆ 30% రిటర్న్ అవ్వచ్చు, 40% అవ్వచ్చు. కానీ అక్కడ ఎన్ని సంవత్సరాలు వెచ్చించాము, ఎంత సమయాన్ని వెచ్చించాము అనేది చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. సో ఈ 26 years టైం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన వయస్సు 93 సంవత్సరాలు అండి, 93 years ఆయన ఏజ్. ఇప్పుడు 56 yearsలో $1 billion ఉన్న ఆయన ఆస్తి నెట్వర్త్ టుడే ఇట్ ఈస్ 120 billion. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ పర్సన్ ఆయన. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 37 సంవత్సరాలు పట్టింది. 1 billion కాస్త 120 billions అవ్వడానికి 37 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది రిటర్న్స్ కాదు. మీరన్న 10,000 రూపాయలు, 1 కోటి రూపాయలు ఈజీగా అవుతుంది, 100% అవుతుంది. కానీ మీరు దానికి ఎంత సమయం ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరు యాక్చువల్గా ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఏం చేయాలి అని అడిగారు. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ కూడా ఉండొచ్చు, ఎక్కువ రిటర్న్స్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, అది కూడా అడగవచ్చు. ఎవరు నష్టపోతారంటే ప్రతి ఈక్విటీ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ వచ్చాయి, కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరంటే రిటర్న్స్ తొందరగా రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం నష్టపోయారు. గ్రీడీ, అత్యాశ. తక్కువ సమయంలో
ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ డబ్బులు వచ్చి పడిపోవాలి, సింగిల్ నైట్లో స్టార్ అయిపోవాలి, సింగిల్ నైట్లో కోటీశ్వరుని అయిపోవాలి. ఎస్, వాళ్ళకి మాత్రం వాళ్ళు నష్టపోతారు. కానీ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. వారెన్ బఫెటే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ ఎస్టేట్ విషయాన్ని తీసుకోండి. ఓకే, ఇప్పుడు రింగ్ రోడ్ చుట్టుపక్కల మొత్తం ఒకప్పుడు అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న పల్లెటూరు లాంటివి అవి. ఓకే, రింగ్ రోడ్ పడక ముందు వరకు కూడా అవి విలేజెస్. ఓకే, మీరు ఇక్కడ రింగ్ రోడ్ మొదలుపెట్టి ఎంటైర్ రింగ్ రోడ్ తీసుకోండి, హైదరాబాద్లో మనకి ఆల్మోస్ట్ అన్ని పల్లెటూర్లే. కానీ ఇవాళ రింగ్ రోడ్ పక్కలో ఉన్న మొత్తం కంప్లీట్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్రాపర్టీస్ అన్నీ హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. మీరు చూడండి, ఆల్మోస్ట్ చిన్న చిన్న వ్యాపారులు, ఈవెన్ పాలు అమ్ముకునే వాళ్ళు అనుకోండి, అక్కడ ఉన్న చిన్న చిన్న వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరు ఇవాళ బెంజ్ కార్లలో బిఎండబ్ల్యూలలో తిరుగుతున్నారు. ఎందుకంటే హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్, ప్రతి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగండి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కాబట్టి, వాళ్ళు వాటిని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి, అక్కడ రింగ్ రోడ్ పడింది కాబట్టి వాళ్ళకి అంత హైయెస్ట్ రిటర్న్స్ వచ్చాయి. వాళ్ళు 30 years ప్రాపర్టీస్, 40 years ప్రాపర్టీస్. అందరూ ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ వచ్చేస్తున్నాయి, అద్భుతంగా రిటర్న్స్ వచ్చేస్తాయి. మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అంటే ఆయనకి యాక్చువల్గా రింగ్ రోడ్ పడింది, ఆయనకి అక్కడ రిటర్న్స్ వచ్చాయని ఇప్పుడు వెళ్ళి రింగ్ రోడ్ పక్కన కొనడం స్టార్ట్ చేస్తారు. నో, వస్తాయి, వీళ్ళకి కూడా రిటర్న్స్ వస్తాయి. కానీ ఆ టెన్యూర్ అంటే ఆ ప్రాపర్టీ అనేది ఎప్పుడో పూర్వీకులు ఇచ్చారు 50 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితమో చేతికి అందించిన ప్రాపర్టీ, అది ఒక 100 ఏళ్లకు ఒక 50 ఏళ్లకు సరైన విధంగా రిటర్న్స్ రావడం జరిగింది. ఎస్, అంటే నేను ఏమంటానంటే రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ వస్తాయి, గోల్డ్లో రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ వస్తాయి, స్టాక్స్లో రిటర్న్స్ వస్తాయి. కానీ ఆ రిటర్న్స్ నేను తీసుకోవాలంటే మాత్రం మనము సమయం ఎక్కువ ఇవ్వాలి. 10,000 కోట్ల రూపాయలు అవ్వడంలో పెద్ద విషయం కాదు, కానీ దానికి మీరు 25 to 30 years ఇస్తే డెఫినెట్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న ఎగ్జాంపులే తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్లో మనకి హెచ్డిఎఫ్సి ఫండ్స్, నిపాన్ ఇండియా ఫండ్స్ ఉన్నాయి. గత 20 years బ్యాక్, 25 years బ్యాక్ అవి స్టార్ట్ అయిన రోజు 10 రూపాయలు ఎన్నేవి ఉంటే, నిపాన్ గ్రోత్ ఫండ్ది 10 రూపాయలు ఎన్నేవి ఉంటే ఆ రోజు 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడ 1 కోటి రూపాయలకు వచ్చేసింది. అది 25 yearsలో. ఓకే, 2,750 ఉంది ఇవాళ ఎన్నేవి, హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్. కానీ ఇవి ఓవర్ నైట్లో అవ్వవు, లాంగ్ టర్మ్లో అవుతాయి. ఓకే, రియల్ ఎస్టేట్లో హై రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో హై రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో హై రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి, ఈవెన్ గోల్డ్ కూడా హై రిటర్న్స్ మనకి ఇచ్చింది. ఓకే, ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్లో వచ్చినవి. ఇవన్నీ ఏంటంటే ఏదో 40-50% రిటర్న్స్ కాదు, ఇది మళ్ళీ యావరేజ్గా తీసుకుంటే అదే 20-25% రిటర్న్, మళ్ళీ బిలో 20% రిటర్న్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే మోర్ దెన్ 20-25 years ఉన్న వాళ్ళకి మాత్రమే హైయెస్ట్ రిటర్న్స్ వర్కౌట్ అయ్యాయి. సో మీకు హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయి, మీరు అన్న 10,000 నుంచి 1 కోటి రూపాయలు వస్తుంది. కానీ మీరు దానికి సమయం, టెన్యూర్, R/100 to the power of T, ఆ టీని పట్టుకోవాలి మనం. సో లాంగ్ రన్లో వస్తాయి. మీరు మంచి ప్రోడక్ట్ ఏది అనుకుంటే కనుక, ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నీ మంచి ఇన్స్ట్రుమెంట్స్ అనండి. మార్కెట్లో ఇది మంచి ఇన్స్ట్రుమెంట్ కాదంటే అది అసలు మార్కెట్లో ఉండదు. కాకపోతే నాకు చాలా సేఫ్టీతో, చాలా ఫ్లెక్సిబిలిటీతో, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండి నేను సమయం పెట్టకుండా నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, నాకు ఒక డబుల్ డిజిట్ రిటర్న్ 10-12% రిటర్న్ వస్తే బాగుంటుంది అనుకుంటే కనుక మనం బ్లైండ్గా మనం మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని, మంచి అడ్వైజర్ త్రూ మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయండి. సో మొత్తానికి ఒక ప్రతిఫలం అందాలి అంటే కొంత సమయాన్ని వెచ్చించాలి. అంటే విత్తనం నాటిన రోజే మొక్క పెద్దది చెట్టు అయిపోదు, వెంటనే పండ్లు చేతికి రావు. ఎగ్జాక్ట్, ఒక విత్తనం, ఒక మొక్క ఇవాళ నాటాము, తీసుకెళ్ళి ఇవాళ భూమిలో నాటాము అంటే కరెక్ట్, దాని నుంచి కంప్లీట్ ఫ్రూట్స్ అందాలి అంటే 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. కరెక్ట్, చెట్టుని మొక్క నాటిన రోజే ఈ మొక్క పెద్దదైపోవాలి, ఇవాళే పండ్లు రావాలి, ఇవాళే పూలు చేతికి రావాలి అనుకోవడం తప్పు. అది ఫూలిష్నెస్, అది మూర్ఖంగా ఆలోచించడం. కరెక్ట్, ఏదైనా సరే ఒక పెట్టుబడి పెట్టినా, ఒక మొక్క నాటినా దాని ప్రతిఫలాలు పూర్తి స్థాయిలో చేతికి అందాలి అంటే దానికి కొంత సమయాన్ని ఇవ్వాలి. 100% తల్లి గర్భంలో పడ్డ రోజే భూమి మీదకి రావు. వారెన్ బఫెట్ కూడా అదే 9 months వెయిట్ చేస్తే బిడ్డ అనేది భూమి మీదకి వస్తాడు.
కరెక్ట్ పుట్టిన వెంటనే బిడ్డ పరిగెత్తుకుంటూ పోడు. కరెక్ట్. వాడికి ఒక 2-3 ఏళ్ళు వస్తే వాడు సరైన విధంగా నడవడం జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా పెద్దలు చేయబట్టుకుని నడవాలి. ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక మొక్క కానీ దాని నుంచి పూర్తి స్థాయి ఫ్రూట్స్ రావాలి అంటే తప్పనిసరిగా దానికి కొంత సమయాన్ని అనేది కేటాయిస్తేనే అప్పుడు మాత్రమే ఆ రిజల్ట్స్ మనకి పూర్తి స్థాయిలో వస్తాయంటారు. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.